నమస్తే, నేను మీ రవీంద్రబాబు. సక్సెస్ సాధించాలి అంటే జీవితంలో ఎలా ఉండాలా, ఏం క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలా అనే అంశం మీద మనం చాలా రకాల సందర్భాల్లో వీడియోస్లో చెప్పుకున్నాం, చాలా టాపిక్స్ కవర్ చేసుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుందాం, జనరల్గా సక్సెస్ సాధించాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలా, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలా, లిజనింగ్ స్కిల్స్ ఉండాలా, పర్సనాలిటీ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా, సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఎన్ నంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలా. అది అందరికీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అయితే పర్సనాలిటీ ఉండాలి. వాట్ ఏ పర్సనాలిటీ అంటాం. ఒక సపోజ్ స్వామి వివేకానందన చూసినట్టయితే వాట్ ఏ పర్సనాలిటీ అంటాం. అంటే గొప్ప పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే హైటు వెయిట్ ఫిజిక్ కాదు. పర్సనాలిటీ ఓవరాల్, మనిషిలో ఉన్న ఓవరాల్ క్వాలిటీ అది ఉన్నట్టయితే గొప్ప పర్సనాలిటీ ఉంటే సక్సెస్ అవుతారు అని అంటూ ఉంటారు. మరి అట్లా అయితే క్యారెక్టర్, వాట్ అబౌట్ క్యారెక్టర్? పర్సనాలిటీ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటేనా? రెండు ఉండాలి అంటారు. ఒకసారి దాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం తక్కువ టైంలో. పర్సనాలిటీ అంటే వాట్ యు ఆర్ అండ్ వాట్ యు డూ వెన్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. అంటే పర్సనాలిటీ అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు అందరూ చూస్తుండగా, అది పర్సనాలిటీ. ఇక క్యారెక్టర్ అంటే ఏంటి? వాట్ యు డూ వెన్ నో బడీ ఈజ్ వాచింగ్. అంటే ఎవ్వరూ లేకపోయినా నువ్వేం చేస్తావో అది నీ క్యారెక్టర్. సో సక్సెస్ అవ్వాలంటే పర్సనాలిటీ ఒక్కటే కాదు, క్యారెక్టర్ కూడా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక్క ఎగ్జాంపుల్తో వివరించే ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఒక కొత్త బిస్కెట్ ప్యాకెట్ ప్రొడక్ట్, బిస్కెట్ లాంచ్ అయింది అనుకుందాం మార్కెట్లో. ఆ బిస్కెట్ ప్యాకెట్ అవుట్ సైడ్ కవర్, ఆ కవర్ ఉంటుంది కదా, ప్యాకింగ్ అద్భుతంగా చమకాయించే విధంగా, షైనింగ్ వచ్చే విధంగా, పేరు సూపర్ అట్రాక్టివ్గా ప్యాక్ చేశారనుకోండి, అది చూడగానే కొనేటోడికి అట్రాక్ట్ అవుతుంది. ఓహ్ చాలా బాగుంది, అబ్బా ప్యాకింగ్ అసలు అద్భుతంగా ఉంది అని దాన్ని కొంటారు. అంటే బయటికి పైకి కనిపించేది అది పర్సనాలిటీ. సపోజ్ ఆ బిస్కెట్ ప్యాకెట్ కొన్న తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత లోపల బిస్కెట్స్ తిన్నప్పుడు గలీజ్ లెక్క ఉందనుకో, టేస్ట్లెస్, వేస్ట్ అనుకో, అప్పుడేమనుకుంటాం? బిస్కెట్ అస్సలు బాగలేదు, ప్యాకెట్ ఒక్కటే బాగుంది అనుకుంటాం. ఆ లోపల ఉన్నదే మన క్యారెక్టర్. అంటే వాట్ యు ఆర్ అండ్ వాట్ యు డూ వెన్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఈజ్ పర్సనాలిటీ. వాట్ యు ఆర్ అండ్ వాట్ యు డూ వెన్ నో బడీ ఈజ్ వాచింగ్ ఈజ్ క్యారెక్టర్. Character is more important than personality. We have to develop personality and character if we want to achieve success in your life. Thank you so much for watching.